శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. బాపు గారి సినిమా రాధా గోపాలం ఎలా మిస్ అయ్యారు మీరు? నమ్మో డైరెక్ట్ మిస్ అయింది అంతే. చేయవలసింది నేను ఆ సినిమాలో బాపు గారిని కూడా కలిశాను. ఆయన చాలా ఆయన అప్రిషియేట్ చేశారు, బాగుంటుంది నీ ముక్కు బాగుంటుంది ఈ క్యారెక్టర్కి అనేసి. తర్వాత మొత్తానికి నువ్వు వస్తానంటే నేను వద్దంటాను సినిమాలో క్యారెక్టర్ రోల్ చేశాను. సో అదే ఇంకా ఆ క్యారెక్టర్ రోల్ చేయడం వల్ల నువ్వు వస్తానే వద్దంటానాలు అలా తీశారనమాట. అది నేను బ్లేమ్ కూడా చేయనండి. ఇప్పుడు అది ఆ స్టేజ్ దాటేసాను, ఆ బిట్టర్నెస్. అది ఇప్పుడు ఐ మీన్ అ వెరీ హ్యాపీ స్పేస్. ఎందుకంటే ఐ ఆల్సో అండర్స్టూడ్, ఓకే మన ఇండస్ట్రీలో ఒక హీరోకి ఒక ఇమేజ్ ఉంటుంది, ఒక క్యారెక్టర్ యాక్టర్కి ఒక ఇమేజ్ ఉంటుంది, ఒక హీరోయిన్కి ఒక ఇమేజ్ ఉంటుంది. సో హీరోయిన్గా చేసి మళ్ళీ కొన్ని క్యారెక్టర్ రోల్స్ చేసి మళ్ళీ లీడ్ రోల్స్ చేసి మళ్ళీ ఆ లీడ్ రోల్స్లో కూడా ఓకే ఇద్దరు ముగ్గురు హీరోయిన్స్ ఉన్న చోట అలా అన్నీ వేరియేషన్ చేశాను. ఇప్పుడు నన్ను ఎవరన్నా చూస్తే దే విల్ రికగ్నైజ్ మీ యాజ్ అ హీరోయిన్, ఒక యాక్టరు హీరోయిన్ అట్లా అడ్రస్ చేస్తారు. సో అది కొన్ని రోజులే ఆ ఫేజ్, ఆ బాధ పోయింది కదా, ఏం చేస్తాం. చేసుంటే డెఫినెట్లీ గ్రాఫ్ చాలా డిఫరెంట్గా ఉండేది, చాలా అద్భుతంగా. నిజంగా ఈ చిన్న చిన్న క్యారెక్టర్స్ ఏవైతే సపోర్టింగ్ రోల్స్ మీరు ఒప్పుకోవడం వల్లే ఇట్లాంటి మంచి సినిమాలు కొన్ని కొన్ని మిస్ అయినాయి అనుకోవాలి. అవును, అప్పుడు నేను ఆ టైంలో కొందరు ఎగ్జాంపుల్స్ తీసుకున్నాను అనమాట. అంటే ఇప్పుడు రవితేజ గారు ఆయన ఎగ్జాంపుల్స్ తీసుకుని ఆయన అప్పుడు చాలా క్యారెక్టర్స్ చేసి టక్మని హీరోగా చేశారు కదా. తర్వాత చేయలేదుగా క్యారెక్టర్స్, హీరో చేసిన తర్వాత చేయలే. అది నేను అది యూర్ రైట్. బట్ అదే చెప్తున్నాను కదా, ఐ హ్యావ్ టు రిపీట్ మై సెల్ఫ్ అగైన్. కొంత టైం వరకు చేయవలసి వచ్చింది. ఐ హ్యాడ్ టు కీప్ డూయింగ్ మై వర్క్ అంతే. దాని తర్వాత ఒక ఇమేజ్ ఫామ్ అయిపోయింది. ఇప్పుడు నాకు పేరుంది, బై గాడ్స్ గ్రేస్ తెలుగువారు ప్రతి వ్యక్తి ఎక్కడికి వెళ్ళినా మీకు ఇంకా బాగా రావాలి, ఇంకా బాగా రావాలి అంటే నాలో ఆ పొటెన్షియల్ ఉంది అని చూస్తున్నారు. నాకు అది నన్ను డ్రైవ్ చేస్తూనే ఉంటుంది. యమదొంగలో సాంగ్ కూడా చేసినట్టు. అవును అవును అవును. ఆ టైంకి మళ్ళీ అలాంటివి కూడా ఒప్పుకోవడం జరిగింది కదా. ఇట్స్ అ గుడ్ ప్రాజెక్ట్ కదండి యమదొంగలో సాంగ్. అది ఇట్స్ అ గుడ్ ప్రాజెక్ట్. అది ఎన్టీఆర్ గారు అండ్ రాజమౌళి గారు, సో ఆయనతో వర్క్ చేసి ఇవి కొన్ని ప్రాజెక్ట్స్ అవి డిఫరెంట్ అండి. రాజమౌళి గారు లేకపోతే రాఘవేంద్రరావు గారు వీళ్ళందరితోటి వర్క్ చేసి ఆ చిన్న చిన్న పాత్రలు ఉన్నా పర్వాలేదు, అది మనకి ఇమేజ్కి ఏమీ ఇది కాదు, అది ప్లస్సే నా ఉద్దేశ ప్రకారం. కొందరు హీరోస్ తోటి కానివ్వండి, కొందరు డైరెక్టర్స్, త్రివిక్రమ్ గారు వీళ్ళందరితోటి. అండ్ ఇఫ్ యూ నోటీస్డ్ చాలామంది ఇప్పుడు ఎస్పెషల్లీ ఇప్పుడు మాట్లాడితే ఇప్పుడు కేవలం హీరో హీరోయిన్ అనే లేదండి. ఇప్పుడు చాలా వెరైటీ పాత్రలు వస్తున్నాయి. ఒక ఆడవాళ్ళకి అంటే ఒక ఇంపార్టెన్స్ ఉన్న పాత్రలు వస్తున్నాయి. నాకు తెలిసి ఐ కెన్ నేమ్ ఇప్పుడు రంగస్థలంలో ఎలాంటి పాత్రలు పడ్డాయి. ఇప్పుడు రంగమ్మత్త పాత్ర అనసూయ చేశారు. ఐ రియలీ లైక్ దట్. సో ఏదన్నా ఒక నెగిటివ్ లీడ్ క్యారెక్టర్ ఇప్పుడు అలాంటివి చెప్పలేం కదా, ఎక్కడ ఎట్లా నేను పిక్ చేస్తారు. మీరు అగ్రిమెంట్స్ చేసుకున్న తర్వాత కొన్ని సినిమాలు కొన్ని ప్రాజెక్టులకు సంబంధించి, నేను పేర్లు చెప్పను, బట్ ఆ ప్రాజెక్టులకు సంబంధించి ఎగ్జిక్యూషన్లో మీకు చెప్పినది ఫస్ట్ది ఎగ్జిక్యూషన్లో ఫాల్ట్ వచ్చింది అనుకుందాం. అంటే ప్రీవియస్ ఉన్న ఏదైతే చెప్పారో అది లేదనుకుందాం. ఆ ప్రాజెక్టులు ఎలా హ్యాండిల్ చేశారు మీరు? నాన్ సెన్స్, అబ్సల్యూట్లీ నాన్ సెన్స్ చేశాడు ఆ డైరెక్టరు. అండ్ ఆయన చూస్తే తెలుస్తుంది. ఓకే. అండ్ రోజుకొకసారి డైలాగ్ మార్చేది, రోజుకొకసారి స్క్రిప్ట్ మార్చేది, పాత్ర మార్చేది. తెలుగేనా? తెలుగే. మళ్ళీ నాకు ఇరిటేషన్ వచ్చి నేను వదలను కదా, ఏదో ఒకటి నా పురుగు తొలిసిందంటే అది అలా తినేస్తూ ఉంటాను. నేను అని వెళ్ళి ఇదేంటండి మీరు చెప్పింది ఇది కాదు అడుగుతూనే ఉంటాను.
ఆయన అంటే ఇలా కూడా ఉంటారు మనుషులు అనేది మళ్ళీ నాకు అక్కడ పరిచయం అయింది. నాకు బేసికల్లీ రకరకాల క్యారెక్టర్స్ పరిచయం అయ్యారనమాట, ఇలా కూడా ఉంటారు మనుషులు అని. సో సెట్లో చాలా డిఫరెంట్గా ఉండేవారు. దాని తర్వాత మళ్ళీ ఇది ఎక్కడ సినిమా వదిలేస్తుందో అనేసి మళ్ళీ అమ్మ నేను వస్తున్నా, నేను కలుస్తాను, ఉండి ఇంటికి వచ్చి మాట్లాడతాను అని ఇంటికి వచ్చేవారు. వచ్చి మమ్మీ నేను కూర్చునే వాళ్ళము. ఏంటండి మీరు చెప్పింది ఒకటి, ఇది దిస్ ఈజ్ నాట్ రైట్ సార్ అని అంటే, లేదమ్మా అంటే కాకమ్మ కబుర్లు అంటే చాలా స్వీట్ టాక్. నేను నిజంగా అంత మంచిగా జెన్యున్గా మీరు నా మాట నమ్మండి, నేను చెప్పేది కరెక్ట్, నా మాట నమ్మండి, మీకు బాగుంటుంది అంటే నేను జెన్యున్గా అలా ఆ మనిషి మన మాట నమ్ముతున్నారంటే మనం ఆ జెన్యునిటీ మెయింటైన్ చేస్తా. ఏది మనిషి 2 సార్లు 3 సార్లు ఇంటికి వచ్చి డిస్కషన్ పెట్టి మళ్ళీ నా బ్రెయిన్ వాష్ చేయడము, నేనే ఏదో ఉల్టా తప్పుగా ఆలోచిస్తున్నామేమో మమ్మీ, అట్లా ఏం లేదు అంటే సర్లే చెయ్యి అనేసి. దాని తర్వాత ఇంకా 3rd డే 4th డే షూటింగ్ అయిపోయింది, ఒక 1 వీక్. దాని తర్వాత చాలా ఇరిటేషన్ వచ్చింది. ఐ వాక్డ్ అవుట్, వచ్చేసా. మొత్తం షూటింగ్లో మాత్రం డిఫరెంట్గా ఉండేది ఆయన అప్రోచ్. ఇదేంట్రా బాబు, ఇదేదో తేడా కొడుతుంది అనేసి ఇంకా వాకౌట్ చేసా ఒకసారి. ఐ డోంట్ నీడ్ అ పెనీ ఫ్రమ్ యూ అనేసి వచ్చేసాను. తర్వాత ఆ ప్రాజెక్ట్ టేక్ ఆఫే అవ్వలేదులేండి. నేను వాకౌట్ చేసిన తర్వాత మిగతా 2 యాక్టర్స్ కూడా వచ్చేసారు ఆ సినిమా నుంచి. సో ఎంటైర్ కెరీర్ మొత్తం చూసుకుంటే బ్యాడ్ పీరియడ్ అంటే ఏది చెప్తారు మీ కెరీర్ మొత్తం మీద? అది చాలా టఫ్ క్వశ్చన్. బిట్స్గా వచ్చింది నాకు, మధ్యలో అట్లా బిట్స్గా అలా అందింది. సమ్ పీపుల్ ఇప్పటికీ అంటే ఒక అమ్మాయి వీక్గా అయితే ఓకే, ఆ అమ్మాయి మైండ్ని క్యాప్చర్ చేయడానికి ఒక సర్టన్ సెట్ ఆఫ్ పీపుల్ ఉంటారు. అందుకే అమ్మాయిలు ఎప్పుడు వీక్ అవ్వకూడదు. వీక్ అంటే ఏడ్చిందని వీక్ అంటారు చాలామంది, అది కాదు. ఏడుపుకి వీక్కి అది సంబంధం లేదు అసలు. అది ఏడ్చింది అంటే కొంచెం దానికి ఇమోషనల్గా తన అవుట్లెట్, అది దట్స్ ఇట్, కానీ ఇట్ డజంట్ మేక్ హర్ వీక్. సో మనకి చాలా తెలిసిన వ్యక్తి అనమాట మనందరికీ, ఒక నాట్ వెరీ సక్సెస్ఫుల్ హీరో. ఓకే, ఆయన నాకు తెలియకుండా నా వెనకాతల కొన్ని స్టేట్మెంట్స్ అన్నారనమాట. అది చాలా అంటే మైండ్ని విపరీతంగా, యూ థింక్ దట్ మనం ఒక మనిషిని చాలా సింపుల్గా సీదాగా ఉన్నారు అని మనం అనుకుంటాం, కానీ అది కాదు, దానికి వేరే నిజం ఉంది అనే విషయం నాకు ఈ ఇన్సిడెంట్ తోటి తెలిసిందనమాట. ఇది నేను కొన్నేళ్ల క్రితం జరిగింది. ఓకే, నాట్ అ వెరీ సక్సెస్ఫుల్ హీరో, బట్ వెరీ క్రీపీ, క్రుకెడ్, వంకర్ థింకింగ్ అనమాట. ఆ అమ్మాయి ఒక అమ్మాయి అంటే ఇప్పుడు నా పరిస్థితి వేరనుకోండి, నా పరిస్థితి కాకుండా ఇంకొక అమ్మాయి, సపోజ్ ఫ్యామిలీ సపోర్ట్ లేదనుకోండి, కొంచెం నిజంగా తనకి చాలా డెస్పరేషన్ ఉంది, ఓకే, మనీ కోసమో వర్క్ కోసమో, ఎవ్వరూ అండలేదు, ఇప్పుడు ఫాల్ బ్యాక్ బాధపడేయడానికి కూడా మనుషులు లేరు అనుకోండి, అందంగా ఉంది, ఓకే, వచ్చింది యాక్టర్, అలాంటి వాళ్ళని ఆ మైండ్ని క్యాప్చర్ చేయడానికి ఇలాంటి వ్యక్తులు ఉన్నారు, ఇలాంటి వాళ్ళు. సో ఎప్పుడూ బ్రేక్ అవ్వకూడదండి. నా సింపుల్ ఫిలాసఫీ ఒక్కటే అంజి గారు, ఇట్ ఈస్ నథింగ్ ఈజ్ గుడ్ అండ్ బ్యాడ్. మనకి ఏది గుడ్ అనేది మనకే తెలుస్తుంది, మనకి ఏది బ్యాడ్ అనేది మనకే తెలుస్తుంది. సో నాకు బ్యాడ్ అన్నప్పుడు నేను అంటూ వెంచర్ అవ్వకూడదు, అంతే, అదే లిమిటేషన్స్. దట్ ఈస్ వాట్ ఐ సీ. ఇప్పుడు మనకి సెట్ కానిది, లేకపోతే ఏదో ఒక తెలియని పరిస్థితుల్లో కొందరు వీక్ అవుతారు చూడండి, అది చాలా బ్యాడ్ మెమరీస్ వస్తాయి. ఓకే, అది నేను నిజంగా అలాంటివి ఎప్పుడూ జరగకూడదు, ఎటువంటి అమ్మాయి కన్నా అబ్బాయి కన్నా. ఓకే ఓకే. బట్ థ్యాంక్ఫుల్లీ నాకు మా మామ్, డాడ్, మా ఫాదర్ చాలా స్ట్రాంగ్గా, ఫాస్ట్గా రియాక్ట్ అయ్యారు. ఏం మాట్లాడుతున్నారు అనేసి నేను చెప్పేసాను, ఇలా మాట్లాడుతున్నారు, ఇది అంటున్నారు అనేసి. దాని తర్వాత రియాక్ట్ అయ్యారు కాబట్టి అర్థమైంది, వాళ్ళ ఉద్దేశం ఏంటో అర్థమైంది.